వందనాలు తెలియపరుస్తున్నాం. దయచేసి చిన్న ప్రకటన, ఒక మాట చదివి ప్రకటన గుర్తు చేస్తాను. 69వ కీర్తన 30వ చరణం. 69వ కీర్తన 30, 31 ఈ రెండు వచనాలు చదువుతాను. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఈ మాటను బట్టి చిన్న ప్రకటన ఏమిటంటే, ఆరాధన అనగానే మారు మనసు పొంది బాప్తిసం పొంది నా కోసం నా ప్రభు చనిపోయాడు, నేను ఆయనను ఎలాగూ ఘనపరచాలి, ఎలాగూ ఆరాధించాలి అని తపన కలిగిన వారు ఆరాధనలో ఎప్పుడు ప్రవేశించాలి అంటే, ఈ వచనం మాట్లాడుతుంది కీర్తనలతోనూ. కీర్తనలు అంటే ఏమిటి? పాటలు. పాటలు పాడుతూ పాటలు పాడే సమయానికి వచ్చి అందరితో కలిసి పాటలు పాడి స్తుతుల్లో ఏకీభవించి ఆరాధన వాక్యము మనసారా గ్రహించి ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందాలి. ఇది వాక్య క్రమం. కాబట్టి ఈ క్రమాన్ని చాలామంది దాటిపోతున్నాం. అంటే ఈ క్రమం తెలియకను, లేకపోతే తెలిసి వీలు కాకనో, ఆ ఫోన్లే సమయం ఉంది అని ఒక నిర్లక్ష్యంతోనూ, ఎందుకంటే మనుషులం కాబట్టి ఇలాంటి బలహీనతలు వెంటాడుతుంటాయి. దయచేసి ఆ బలహీనతలన్నీ కూడా మనం జయించాలి. మనము పాటలతో ప్రభుని ఆరాధించాలి. పాటలతో ప్రభుని ఆరాధించి స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఇలాగూ చేయుట దేవునికి ఎంత ఇష్టమైనది అంటే, కొమ్ములు కలిగినటువంటి పోటీలు అర్పించిన దానికంటే అది యెహోవాకు ప్రీతికరం. నీ బలి అవసరం లేదు. 20,000 పెట్టి పోటీలు తెచ్చి అర్పిస్తావేమో నా దేవుని గొప్పగా ఆరాధించాను అని. దానికంటే ఏది శ్రేష్టమంట? కీర్తనలతో పాటలతో వచ్చి ప్రభువుని ఆరాధిస్తే అది ఎంతో యెహోవాకు ప్రీతికరం. కాబట్టి దయచేసి ఆరాధన క్రమాన్ని గ్రహించి పాటలు పాడే సమయానికి సిద్ధపాటు కలిగి వస్తే క్షేమం. కాబట్టి చాలామంది మరి చాలా ఆలస్యంతో వస్తున్నారు. మీరు కొన్ని పనులు ఉండొచ్చు. ఆదివారం అనగానే ప్రభు దినం కాబట్టి ప్రభుకి అంకితం చేయండి. అంకితం చేసి దేవునిలో ఆయన నామాన్ని ఘనపరిస్తే అది మనకెంతో క్షేమకరం. దేవుడు ఆ విధంగా నడిపించుగాక. ప్రియులరా, ఈ దినము వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నేను గత వారం కాక అటుపోయిన వారము ఒక అంశాన్ని తీసుకున్నా, ఆ అంశాన్ని ధ్యానం చేస్తున్నా. అందులో కొన్ని మనకు ఉపయోగకరమైనవి తీసుకొని మనం ఆదరణ పొందితే, హెచ్చరిక పొందితే మంచిదని తలంచి ధ్యానం చేస్తున్నాం. ఆ భాగాన్ని మరొకసారి చదివి నేను కొద్ది నిమిషాలు విషయాలు బయలుపరచాలని ఆశిస్తున్నాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8-10 వచనాలు చదువుకుందాం. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అసేరీల మీదను, యెజ్రెయేలు మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీను అందరి మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 42 ఏళ్ల వాడై ఏలాను ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించింది. అయితే యూదా వారు దావీదు పక్షమున ఉండిరి.
దావీదు యెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పది. నీ కృపా బాహుల్యాన్ని బట్టి నీకే స్తుతులు ప్రభువా, స్తోత్రములు. ఈ దినము తండ్రి జనవరి చివరి ఆదివారముగా మేము ఆయన గడుపుతూ ఉన్నాం. ఈ వారంతో ఈ నెల గతించిపోతుంది. ప్రభువా, మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి కాపాడుతున్నందుకే కృతజ్ఞతలు. ఈ దినము కూడా నీ మాటల చేత మేము ఆదరించబడాలని, నీ మాటల చేత మేము తృప్తి పడాలని తండ్రి ఆశిస్తున్నాం. దుబ్బి నీటి వాగుల కోసము ఆశపడినట్లుగా మా ప్రాణము ఆశపడుతూ ఉండగా తృప్తిపరచండి ప్రభువా, సహాయం అనుగ్రహించండి. నిలబడి ఉన్న నన్ను మరుగు చేయండి. కావలసిన సంగతులే మీరు మాట్లాడండి. మా సొంత ఆలోచనలు ప్రభువా మీరు దూరపరచండి, ఆవేశాలు దూరపరచండి. నీ మాటల యొక్క సారాంశాన్ని మాకు బయలుపరిచి మహిమ పొందుమని యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత 2 వారాల కిందట అబ్నేరు మరి చరిత్ర కొంత ధ్యానం చేశాం. అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి అని మనం తెలుసుకున్నాం. ఈ అబ్నేరు సౌలుకి రక్త సంబంధం అని తెలుసుకున్నాం. అబ్నేరు జీవితంలో కొన్ని పాఠాలు అలాగ ధ్యానం చేశాం. మరి ఈరోజు కూడా ఈ అబ్నేరు విషయంలో కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశిస్తున్నాం. మొట్టమొదటిగా ఏమిటి అంటే, సౌలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అబ్నేరు సౌలు యొక్క కుమారుడైనటువంటి ఇష్బోషెతును రాజుగా పట్టాభిషేకం చేసినట్టు మనం చదువుకున్న భాగంలో మనకు అర్థమవుతుంది. 42 ఏళ్ల వాడై ఇష్బోషెతు పట్టాభిషేకం పొందాడు. 2 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఆ తర్వాత పాలన ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఇష్బోషెతు యొక్క రాజ్య పరిపాలన? ఎందుకు కొనసాగించలేకపోయాడు ఇష్బోషెతు పాలన అంటే దాని అర్థము దేవుని యొక్క చిత్తం అది కాదు. ఏదైనా కానీ దేవుని చిత్తం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. దేవుని చిత్తం అనేది లేకపోతే పని మధ్యలోనే ఆపు చేయబడుతుంది. ఏ పని కొనసాగించాలన్నా దేవుని చిత్తం కావాలి. ఆ పని చేయాలా చేయకూడదా అన్న ఆలోచన కూడా దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. దేవుని చిత్తం లేకుండా మన సొంత ఆలోచనల చేత, మన సొంత నిర్ణయాల చేత మనం చేస్తే ఏ పనైనా కానీ ఫెయిల్యూర్ అవుతుంది, ఫలించదు. పని నిలవాలి అంటే దేవుని చిత్తాన్ని కనుక్కునాలి. నేను సేవకు రాకముందు దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రభువా నీ చిత్తం ఏదో నా ఎడల నువ్వు బయలుపరచు. దాదాపు 1 నెల దినము నేను ప్రార్థనలో ఉన్నా. సేవకు పోవాలనుకున్నా, నెల వరకు నేను ప్రార్థనలో ఉన్నా. అంత మాత్రమే కాదు, ఈ స్థలంలో కూడా పని చేయాలి అంటే ఈ మందిరంలో, ఈ ఐజా ప్రాంతంలో పని చేయాలి అంటే నేను యోగ్యుడిని కాను. నేను మనుషుల దగ్గర నేను చెప్పుకోలేదు. నేను ఎప్పుడైతే ఈ బ్రదరన్ అసెంబ్లీ యొక్క పెద్దలు ఎవరైతే బ్రదరన్ అసెంబ్లీలో ఉన్నారో వారు ఇక్కడ ఐజాలో మీరే పని చేయాలి అని నిర్ణయం చేసిన తర్వాత నేను దేవుని దగ్గర ఒకటే అడిగాను. మధ్యాహ్నం వచ్చేది, ఆ రేకుల షెడ్లో ఉండేది దుర్గనగర్లో. ఎక్కడైతే వాక్యం చెబుతానో అక్కడే మోకరించి, ప్రభువా ఈ స్థానానికి నేను యోగుడిని కాను, ఇక్కడ నేను పుట్టి పెరిగిన వాడును, ఇక్కడ వాక్యం అందించాలంటే అందరూ కాస్తో పోస్తో ఎదిగిన వాళ్ళే, వాస్తవంగా నాతో కాదు, నేను యోగుడిని కాదు. పలుమార్లు ప్రార్థన చేసినటువంటి దినాలు నా జీవితంలో ఉన్నాయి. దేవుని యొక్క పిలుపు, ఆయన చిత్తము, మరి ఈ విధంగా నిలబడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడులరా
ఇక్కడ ఇష్బోషేతు ఎక్కువ కాలం పని చేయలేకపోయాడు. 2 సంవత్సరాలే పాలన చేశాడు. ఎందుకు చేశాడంటే దేవుని యొక్క చిత్తం అది కాదు. సౌలు చనిపోయిన తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడాడు ఒకసారి చూడండి. సౌలు బతికినప్పుడే ఒక ప్రవక్త బయలుపరిచిన మాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనంలో, అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించెదను. సౌలు దేవుడు బతికినప్పుడే చెప్పిన మాట. సౌలు నేను విసర్జించాను, అయ్యా విసర్జిస్తే పరిపాలన ఎలాగో సాగుతుంది అని సమూయేలు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం నువ్వు దుఃఖిస్తా ఆ వ్యక్తి గురించి? ఆ వ్యక్తిని వదిలిపెట్టాను, నేను విసర్జించాను. నువ్వు వెళ్ళి యెషయి కుమారుడు దావీదును పట్టాభిషేకం చేయపో, అభిషేకించు. నువ్వు ఇతడు చనిపోయిన తక్షణమే దావీదు రాజు కావాలి అని సౌలు బ్రతికుండగానే, సౌలు యొక్క సైన్యాధిపతి ఇష్బోషెతు అబ్నేరు బతికుండగానే ఈ మాటలు గ్రంథములో లిఖితపూర్వకంగా లెక్కించబడ్డాయి. చూడండి, దేవుని చిత్తం ఇది. సౌలు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరు రాజు కావాలి? దావీదు రాజు కావాలి. దావీదు రాజు కాకుండా ఇప్పుడు ఎవరెవరు అడ్డం వచ్చారు? ఇష్బోషెతు అడ్డం వచ్చాడు, తర్వాత అబ్నేరు అడ్డొచ్చారు. దేవుని యొక్క చిత్తానికి ఈ ఇద్దరు అడ్డొచ్చారు. ఇప్పుడు ఏమైంది? దేవుని చిత్తమును వారు గ్రహించుకొనక చేసిన ఆ యొక్క పట్టాభిషేకం మధ్యలోనే ఊడిపోయింది. అబ్నేరు చనిపోయాడు. ఒక మాట రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి. చాలండి, దేవుని చిత్తమేదో మీరు తెలుసుకోవాలి. అబ్నేరు, దేవుని చిత్తం నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతుంది? ఓ రాజుగా పట్టాభిషేకం పొందినటువంటి ఓ ఇష్బోషెతు, నీకంటే ముందుగా దావీదు రాజుగా పట్టాభిషేకము అభిషేకించాడు కదా ప్రవక్త గారు. ఎందుకు మీరు గ్రహించలేకపోయారు? దేవుని చిత్తాన్ని ప్రియులారా పరీక్షించుకోవాలి మనం. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేస్తున్నాడు పౌలు, దేవుని చిత్తమును పరీక్షించుకునడి అన్నాడు. పరీక్షించుకోవాలి. రెండవ మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకునుడి. ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించాలి, ప్రభు యొక్క చిత్తమును పరీక్షించాలి. చిత్తాన్ని పరీక్షించాలి, తర్వాత గ్రహించాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, కొలస్సీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్య భాగం మనం చూస్తే, వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా ఏమన్నదండి? గ్రహించిన వారై. దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించుకోవాలి, గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు పూర్ణముగా ఉండాలి. కానీ దేవుని యొక్క చిత్తాన్ని అబ్నేరు గ్రహించలేక దాటిపోయాడు. ఇష్బోషెతు గ్రహించలేక దాటిపోయాడు.
ఈ మాట ఎవరు చెప్తున్నారంటే మనం చదువుకున్న ఈ 3 మాటలు ఎవరు చెప్పారండి? రోమపత్రిక, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికలు. ఇది 3 రిఫరెన్స్లు ఎవరు రాశారు? పౌలు. ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. దేవుని చిత్తాన్ని కాదన్న అబ్నేరు ఏ గోత్రికుడు? ఆ బెన్యామీను గోత్రికుడే. చూడండి, ఇక్కడ దేవుని చిత్తాన్ని గ్రహించుకోలేక బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి అబ్నేరు ఆయన చిత్తాన్ని కాలరాసి అర్ధాంతరంగా అతడు పట్టాభిషేకము చేసినటువంటి ఆ ఇష్బోషెతు రాజ్యము నిలవలేదు. అదే గోత్రములో పుట్టి పెరిగినటువంటి ఈ పౌలు, సౌలుగా ఉన్నటువంటి పౌలు దేవుని చిత్తాన్ని పరీక్షించాడు, గ్రహించాడు, సంపూర్ణంగా గ్రహించాడు. గ్రహించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని పాటించక నష్టపోయాడు అబ్నేరు. దేవుని చిత్తాన్ని పాటించి గ్రహించి ఈ పౌలు ప్రభువుకు ఎంతో ప్రీతికరంగా సేవ చేశాడు. ఇద్దరు ఒకటే గోత్రికులే. కానీ ఆ వ్యక్తి అబ్నేరు మాత్రము గ్రహించలేదు దేవుని చిత్తాన్ని. ఈ సౌలు మాత్రము పౌలుగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించాడు. గ్రహించి పలికిన మాట ఏమంటాడంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను నేమి ఏవి నాకు లాభకరమై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే. చాలండి, నష్టముగా ఎంచుకుంటుని. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని గ్రహించినవాడు, పరిపూర్ణంగా గ్రహించినవాడు క్రీస్తు నిమిత్తము నష్టపోయాడు. దేవుని చిత్తాన్ని కాదని ప్రవర్తించి నష్టపోయాడు అబ్నేరు. దేవుని చిత్తాన్ని గ్రహించి నష్టపోయాడు పౌలు. నిజంగా దేవుని చిత్తం మనమైనా వారైనా, ఆ కాలమైనా ఈ కాలమైనా, దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకొని ఏ పనైనా మనం చేస్తే ఆ పని ఫలిస్తుంది. దేవునికి అప్పగించాలి, కొంతకాలం ప్రార్థనలు పెట్టాలి, ఎదురు చూడాలి. మనం అడిగేసేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదని తెలుసుకోవాలి. దేవుని చిత్తం మీద చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే అటువైపు కాకుండా నేను ఇటువైపు వెళ్తున్నాను. దేవుని చిత్తం అన్నాక ఒక ప్రాముఖ్యమైన సంఘటన గుర్తు చేస్తాను. దేవుని చిత్తము దావీదు రాజు కావాలి, కానీ ఆ చిత్తానికి అడ్డొచ్చినాడు అబ్నేరు, ఇష్బోషెతు. వాళ్ళది ఫెయిల్ అయిపోయింది. ఇలాంటి సంఘటన ఇంకొకటి గుర్తు చేస్తాను. ఆదికాండం 27వ అధ్యాయము. ఆదికాండం 27వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచి గల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తమ్మని చెప్పాను. ఈ సందర్భం బాగా అందరికీ అర్థమైనటువంటి సందర్భమే. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, ఏశావుని పిలిపించాడు, పెద్ద కుమారుని పిలుచుకున్నాడు. నైనా నువ్వు అరణ్యానికి పోయి వేటాడి నా కోసము మాంసం తీసుకురా, నేను తింటాను. తిన్న తర్వాత ఏం చేస్తాను? ఎవరిని? ఏశావుని. దేవుని చిత్తం ఏది? ఏశావు ఆస్వాదించబడాలా, యాకోబు ఆస్వాదించబడాలా? దేవుని యొక్క చిత్తానికి ఇస్సాకు అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా? ఇప్పుడు దేవుని చిత్తం ఏది? చూడండి, ఆధారం 25వ అధ్యాయం 23 వచనం.
కలుగును. 25వ అధ్యాయం ఆదికాండం 23వ వచనంలో 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు ఎవరు? ఏశావు. ఏశావు ఇప్పుడు ఏం కాబోతున్నాడు? ప్రవచనం ఉంది ఇక్కడ. దాసుడు ఎవరికి? యాకోబు తమ్మునికి. దేవుని యొక్క చిత్తం ఏదంటే రోమపత్రికలు కూడా చెప్తాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. వీరు పుట్టక మునిపే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన చిత్తం ఏమిటంటే, ఆయన దయా సంకల్పం ఏమిటంటే, చిన్నవాడు ఆస్వాదించబడాలి, పెద్దవాడు దాసుడు కావాలి అన్నది దేవుని చిత్తం. అలాగే బయటకు వచ్చాడు, ఇద్దరు కవల పిల్లలు బయటకు వచ్చారు. ఆ సత్యాన్ని ఇస్సాకుకు చెప్పాడు దేవుడు, రెబెకమ్మ కూడా చెప్పాడు. నీ గర్భములో 2 కవల పిల్లలు పెనుగులాడి పోట్లాడుతున్నారు. వారి యొక్క స్థితి పుట్టిన తర్వాత ఏమవుతారో కూడా ఈ వచనాల్లో మరి రెబెకాకు ఇస్సాకుకు చెప్పాడు దేవుడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు కావాలి. నేను చిన్నవాడిని ఆస్వాదిస్తున్నాను, పెద్దవాడిని ఆస్వాదించను. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని. పుట్టక మునిపే ఏశావు ఎలాంటి వాడో ఆయనకు తెలుసు. ఆ విషయాలు ఎక్కువ కాకుండా మనం దాటిపోదాం. దేవుని యొక్క చిత్తం ఏదంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడు కావాలి. ఈ ఇస్సాకు కూడా యాకోబుని ఆస్వాదించాలి. వాస్తవంగా యాకోబుని ఆస్వాదించకుండా ఇప్పుడు ఎవరిని ఆస్వాదిస్తానంటున్నాడు? ఏశావుని. దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా? సేమ్ అబ్నేరు కావచ్చు, ఇష్బోషెత్ కావచ్చు, ఏ రూట్లో అయితే వాళ్ళు వచ్చారో, ఇప్పుడు ఇక్కడ రెబెకా కావచ్చు, ఇస్సాకు కావచ్చు, తమ పిల్లల పట్ల దేవుని చిత్తం ఏదైందో అది ఎరగకనే, అది ఎరిగి కూడా బహుశా తప్పు త్రోవలు నడుస్తున్నాడు. ఇస్సాకు ఏశావుని ఎందుకు ప్రేమించాలనుకుంటారు? ఎందుకు దీవిస్తానంటున్నాడు? అది దేవుని చిత్తానుసారంగా దీవిస్తానంటున్నాడా, లేకపోతే తాను ఎందుకోసం అలా అన్నాడు? ఒక మాట చూడండి, 25వ అధ్యాయము 28వ వచనం, ఆదికాండం 25:28. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఉన్నప్పుడు పెనుగులాడు వెనుక 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. చాలండి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. ఎందుకోసం దీవిస్తాను? ఇప్పుడు తన సొంత కోరిక కోసమేనండి. తన కోరికల కోసమే దేవుని యొక్క కోరికను నిరర్థకము చేస్తున్నాడు. ఏశావు వేటాడి తెచ్చిన మాంసను తినుచుండెను. అరే, నువ్వు నాకు బాగా తెచ్చి పెడుతున్నావు, నువ్వు మరలా ఎల్లు ఏటకు, నేను దీవించి నేను చచ్చిపోతా అంటున్నాడు. కానీ దేవుని చిత్తం ఏదో తెలుసా? చిన్నవాడిని దీవించాలి, యాకోబుని దీవించాలి. ఇక్కడ చూడండి, ఈ తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, రెబెకా, ఇస్సాకు ఇద్దరు భార్యాభర్తలే. కానీ భార్యాభర్తలైన వారు పాము మింగేసలాగా ఉన్నారు. ఒకరికంటే ఒకరికి పడదు. ఇప్పుడు తండ్రి ఏశావుని ప్రేమించాడు, తల్లి ఎవరిని ప్రేమించింది? పై వచనం ఉంటుంది 27వ వచనంలో. ఎందుకు ప్రేమించింది తల్లి ఇస్సాకును? రెబెకా యాకోబుని ఎందుకు ప్రేమించింది? 27వ వచనం. గుడారవాసి ఎవరు? యాకోబు. గుడారంలో చేదోడుగా మూదోడుగా అయితే పనిచేస్తున్నాడు, తల్లికి ఆసరగా ఉన్నాడు. అరే, వీడు నాకు అన్ని చేసి పెడుతున్నాడు కదా అని తల్లి యాకోబుని ప్రేమిస్తుంది. ఇస్సాకేమో నాకు మాంసం తెచ్చి పెట్టాడు వీడికి ఆటకెళ్ళి అని ఇస్సాకు ఏశావుని ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులే కానీ ప్రేమలు వేరువేరుగా ఉన్నాయి. తండ్రి భార్య భర్తలే కానీ వీరిలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒక మాట మీద లేదు. మరి ఈ విషయం తెలియకనా వాళ్ళు చేసేది అంటే తెలిసే చేస్తున్నారు. ఆ చరిత్ర చాలా ఉంది, మనము అర్థం ఆ రోడ్లో పోలేం. కానీ సామెతల గ్రంథము 20 అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, సామెతల గ్రంథం 20 అధ్యాయము 10వ వచనంలో
వేరు వేరు అనే మాట, తునికిరాలనే మాట చూస్తాం అక్కడ 20 అధ్యాయం 10వ వచనంలో. వేరు వేరు తూనికరాళ్ళు, వేరు వేరు తునికిరాలు, వేరు వేరు కుంచములు, వేరు వేరు కుశములు, ఈ రెండును యెహోవాకు ఈ రెండును యెహోవాకు హేయములు. వేరు వేరు కుశములు, తునికిరాలు యెహోవాకు హేయములు. దేవుని చిత్తం ఏదుందో దాన్ని పరీక్షించి మనం ముందుకు పోవాలి. కానీ ప్రియులారా, కొన్నిసార్లు మన సొంత ఆలోచన పరంగా ఇస్సాకు వలె వీడు నాకు తెచ్చిపెడుతున్నాడు అని దేవుని చిత్తాన్ని గ్రహించకపోవడం, వీడు నాకు ఇంట్లో హెల్ప్ చేస్తున్నాడు అని రెబెకా ఇస్సాకు యాకోబు విషయంలో వేసిన తప్పటడుగు, అదెంతో భయంకరం. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. ఒక ఇస్సాకు రెబెకా దేవుని చిత్తాన్ని కాదని వేరొక మార్గంలో పోతున్నాడు. దేవుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు టర్నింగ్ పాయింట్ ఏం తీసుకున్నాడు అంటే, ఇది చాలా ముఖ్యమైనది. దేవుని చిత్తము ఏముంది? పెద్దవాడు చిన్నవానికి దాసుడు కావాలి. దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు టర్నింగ్ పాయింట్ ఏం చేశాడంటే, అక్కడ మనం చదువుతాం ఒక మాట చూడండి. 27వ అధ్యాయము 18వ వచనం. 27వ అధ్యాయం 18వ వచనం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరిని, చాలండి, నీవు ఎవరు అని అడిగాను. ఇస్సాకు దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యాకోబు వచ్చాడు. యాకోబు వస్తే నా తండ్రి అంటే, ఆ కుమారుడా నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే ఎవరు అని అడుగుతున్నాడు అంటే తన యొక్క దేహంలో ఏ బలహీనత ఉంది ఇప్పుడు? అదే అండి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇస్సాకుకు మంద దృష్టి కలిగజేశాడండి. అదే దృష్టి కనుక తేటగా ఉందంటే యాకోబుని ఆస్వాదించేవాడనా? యాకోబు నువ్వు వచ్చావు కదరా, నాకు వాడు అసలు రావాలి, యాట మాంసం తేవాలి, నువ్వు గొర్రె మాంసం తెచ్చావరా. ఆశీర్వాదం అనేది దేవుడు ప్రియులారా తన చిత్తాన్ని జరిగించడానికి ఏమైనా చేయగలడు అని చెప్పడానికి ఇది బలమైనటువంటి ఆధారం. అయ్యా నువ్వు ఎవరు అంటే తన దృష్టి లోపం దేవుడే కలగజేసి, దేవుడే మంద దృష్టి కలగజేసి తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడండి. గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడై ఇప్పుడు ఎవరిని ఆస్వాదిస్తున్నాడు? యాకోబుని ఆస్వాదించుట. గుడ్డివాడై దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ క్రియ జరిగించాడు. నిజంగా ఎంత, అందుకే అంటాడు పౌలు, ఆహా రోమపత్రికలో, ఆహా నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యము. ఆ మాట చూడండి, ఆ మాట చదవండి. ఈ సందర్భంగా చాలా అద్భుతంగా ఉంటుంది. 11వ రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములెంత అగమ్యములు. అగమ్యము అంటే అర్థం ఏమిటి? అగమ్యము అంటే గమ్యము, మార్గము లేదు, ఎవరికి మార్గము దొరకదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి మార్గము ప్రియులరా అది అంతు చిక్కనిది, అది అగోచరం, అది అంతు చిక్కనిది మానవ మేధస్సుకు. అందుకే అంటున్నాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు. మనం శోధించలేము, మనం తెలుసుకోలేము, ఆ మార్గం మనకు అగమ్యం. కానీ దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడండి. ఈ విధంగా ఈ ఇస్సాకు రెబెకా వారి కుటుంబంలో దేవుడిచ్చినటువంటి ఒక మాట, పెద్దవాడు చిన్నవానికి దాసుడు కావాలి, అది ఆయన శాసనం రాయబడింది. కానీ పుట్టిన తర్వాత వీళ్ళు తప్పటడిగేశారు తల్లిదండ్రులు. దేవుడు వెంటనే మంద దృష్టి కలగజేసి ప్రియులారా దృష్టి కోల్పోయి యాకోబుని ఆశీర్వదించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అది ఆయన ప్రణాళిక. అయితే ఇప్పుడు ఒక మాట చూడండి, కీర్తనలు 33వ అధ్యాయం 11వ వచనం. అమ్మ నిద్రపోవద్దండి, దేవుని వాక్యం వినండి. 33వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 33వ అధ్యాయము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చాలండి.
యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు. ఆయన ఏదైతే సంకల్పించాడో అది జరుగుతుంది. ఎవ్వరు కూడా ఆపలేరు, ఎవరు ఆపలేరండి, ఎవరు ఆపలేరు. ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ధనమున్నవాడైనా, ఎంత లోక సంబంధంగా కోటీశ్వరుడైనా దేవుని చిత్తాన్ని ఎవరు ఆపలేరు. అందుకే అంటున్నారు చూడండి, యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది. ఆయన ఏదైతే ఆలోచించాడో అదే జరుగుతుంది. ఎవరు దాన్ని మరి ఆటంకపరచలేరు. ఇంకా కింది మాట అంటాడు, ఆయన సంకల్పము తరతరములు ఉండును. దేవుడు ఏ విధము చేతనైనా కానీ యాకోబుని దీవించేటట్టు దేవుడు చేసుకున్నాడు. దేవుడు ఏ విధము చేతనైనా కానీ దావీదు పట్టాభిషేకం పొందడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24 వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24 వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో చాలండి, ఇది ఒక్క వచనం చూడండి. యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవించాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు అది స్థిరపరచబడును. దేవుని యొక్క చిత్తాన్ని ఎవరము కూడా చెరపలేము. అది జరుగుతుంది. ఏ విధము చేసినా సరే దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగించుకుంటాడు. విలాప వాక్యములు 3:37 వచనంలో కూడా భక్తులు ఆయన ఉద్దేశాలు చెప్తున్నారు. దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తు చేసుకొని మాట్లాడుతున్నారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 37 వచనంలో, ప్రభువు సెలవిచ్చినది మాట, ఆ మాట గురించి మనం చదువుతాం అక్కడ. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ఆయన సెలవిస్తేనే జరుగుతుంది. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలు వ్యర్థం. ఇశ్రాయేలీయులను శపించడానికి వెళ్ళాడు. ఎవరు అతను? బిలాము. అతని నోట శాపవచనాలు రావాలి, కానీ ఏం వచనాలు వచ్చాయి? ఆయన సెలవియందే ఎవడు కూడా మాట్లాడలేమండి. ఆయన ఏదైనా చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనము దైవ చిత్తాన్ని గ్రహించుకొని మనం బ్రతకాలి. దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి, లోబడాలి. ఆయన చిత్తానికి, ఆయన మాటకు. చిత్తం అంటే ఇష్టం. ఆయన ఇష్టం ఏమైందో మనం ఆయన ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడాలి. ఈ విధంగా ఎన్నో ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే చూడండి, ఇప్పుడు ఇషుబోషెతు, అబ్నేరు ఇద్దరు తప్పిపోయారు. నెక్స్ట్ దావీదు దేశానికి రాజయ్యాడు. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 36వ వచనంలో ఏమని రాయబడిందంటే, దావీదు తన వారికి సేవ చేసి నిద్రించాడు. ఇప్పుడు ఎవరు రాజు కావాలి? మళ్ళా దావీదు యాత్ర ముగించాడు. ఇప్పుడు ఎవరు రాజు కావాలి చెప్పండి? అది దేవుని చిత్తం కదా, అది దేవుని చిత్తం. సొలొమోను రాజు కావాలనేది దైవ చిత్తం. దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సొలొమోను రాజు కావాలి, దావీదు యాత్ర ముగించాడు. సొలొమోను రాజు కావాలంటే అతను రాజు కాకుండా మరికొంతమంది అడ్డు వచ్చారండి. ఎవరెవరు వచ్చారు? రాజుల గ్రంథం చూడండి. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, అగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదుననుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను ఏర్పరచుకునేను. యాక్చువల్గా దావీదు చనిపోయాడు, సొలొమోను రాజు కావాలి. సొలొమోను రాజు కాకుండా అదోనియా అడ్డు వచ్చాడండి. దైవ చిత్తానికి అడ్డు వచ్చాడు అదోనియా. వచ్చి నేనే రాజును అన్నాడు. రాజు అయ్యాడా? అతని పక్షాన్ని ఎవరు ఉన్నారు? ఇప్పుడు చూడండి 7వ వచనంలో అదోనియా పక్షాన్ని ఎవరు చేరారో చూడండి. అక్కడ 7వ వచనంలో చదవండి ఒకసారి. 7వ వచనం, యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా. చాలండి, ఇక్కడ అదోనియా పక్షాన యోవాబు చేరాడు. తర్వాత
అభ్యాతారు కూడా ఒక యాజకుడు చేయరండి. చాలా దారుణం ఈ విషయం. దైవ చిత్తానికి ప్రియులారా, దైవ చిత్తానికి అదోని అడ్డొచ్చాడు, తర్వాత యోవాబు అడ్డొచ్చాడు, తర్వాత అభ్యాతారు కూడా అడ్డొచ్చాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరిని కూడా కనికరం చూపేవాడు కాదండి. యోవాబుని ఎవరు చంపారో తెలుసా? అదే సొలొమోను సైన్యంలో ఉన్నటువంటి బెనయ్య, యెహోయాదా కుమారుడు బెనయ్య యోవాబును చంపేశాడండి. ఎందుకు? దైవ చిత్తానికి అడ్డున్నాడు. ఇంకా మనం చదవగలిగితే అభ్యతారుని చంపలేదు. ఎందుకు? ఇతడు దేవుని యొక్క మందసాన్ని మోసినవాడు. ఇతడు మందసాన్ని మోసి యాజకుడిగా ఉన్నాడు. నిన్ను చంపము, ఆ 2వ అధ్యాయంలో మనం చదువుతాం చరిత్ర అంతా. నిన్ను చంపము, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ స్థానంలో చదవకు. ఆ కుమారుడైనటువంటి ఆసాపు ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రవక్త కుమారుడు. ఆ వ్యక్తిని అహియా ప్రవక్త నేను చేసుకుంటాను అని అభ్యర్థాన్ని తొలగించి అహియాను తీసుకున్నాడు. యోవాబును కూడా చంపేశాడు. చూడండి, దావీదు రాజు అడ్డు రాకుండా అబ్నేరు ఇష్బోషెతు అడ్డొస్తే వాళ్ళిద్దరూ పక్కకు తొలగిపోయారు. అబ్నేరు చంపడానికి యోవాబు ఎంతో ప్రయత్నం చేసి చంపేశాడు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి రాజ్యాంగంలో. అయితే దైవ చిత్తానికి ఇప్పుడు యోవాబు కూడా అడ్డొచ్చాడు. సైన్యాధ్యక్షుడు దావీదుకి పురుగుజము లాంటి వాడు అయినా దైవ చిత్తానికి నా తండ్రికి ఇంత సేవ చేశాడు కదా అని సొలొమోను, అతని సైన్యాధిపతి బెనయ్య ఆలోచన చేయలేదు. కత్తి పట్టినవాడు అంతేనండి. దైవ చిత్తానికి వీళ్ళంతా అడ్డొచ్చారు. అడ్డొచ్చినప్పుడు వారందరిని తొలగించేశాడు దేవుడు. సొలొమోను రాజు కాకుండా అదోని అడ్డొచ్చాడు. తర్వాత యోవాబు సపోర్ట్గా ఉన్నాడు, అభ్యతారు సపోర్ట్గా ఉన్నాడు. ఆ తర్వాత అబిషాలేము కూడా అడ్డొచ్చాడు. అబిషాలేము వచ్చాడు. అబిషాలేము నేల కొరిగిపోయాడు. అదోనియా నేల కొరిగిపోయేది. ఏమైంది? దైవ చిత్తం కాదది. ఎంతమంది ఏకమైనా దేవుని చిత్తానికి తల ఉంచితే ఆ కార్యము సఫలమవుతుంది. అయితే ఈ రాజ్యాంగ వ్యవస్థలో, ఈ రాజుల యొక్క వ్యవస్థలో పిల్లరా దైవ చిత్తాన్ని గ్రహించి నడుచుకుంటా ఎంతైనా క్షేమకరం. ఇప్పుడు సొలొమోను రాజు కావాలి. ఒక మాట చదువుదాం చూడండి. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆ 26వ వచనంలో ఇందాక చదువుకున్న చరిత్ర ఉంటుంది. సరే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:9 వచనం. 28:9 వచనం. ఇక్కడ సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఇక్కడ దావీదు చెబుతున్నటువంటి మాటలు కుమారునికి. అయ్యా సొలొమోనా, దేవుడు చాలా గొప్పవాడు నాయనా. దేవుడి చిత్తాన్ని గ్రహించు, ఆయన సంకల్పాన్ని గుర్తెరుగు. దేవుడు అక్రమస్తుడు కాదు, ఆయన క్రమం కలిగిన వాడు. నువ్వు క్రమంగా జీవించు. అక్రమంగా జీవిస్తే నీ జీవితము సొలొమోనా నీకంటే ముందున్నటువంటి వారు అబ్నేరు, యోవాబు, ఇష్బోషెతు, అదోనియా, అబిషాలేము నేల కొరిగిపోయారు. నువ్వేమనుకుంటున్నావు? నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు. జాగ్రత్త నడుచుకో. దేవుని ఎదుట నేను వెళ్ళిపోతున్నా, నువ్వు జాగ్రత్తగా నడుచుకో సొలొమోనా. నీవు గనక త్రోసివేస్తే దేవుడు నిన్ను కూడా నిత్యము త్రోసివేస్తాడు. ఎంత ఇది చివరి ప్రసంగం అనుకుంటా దావీదుది సొలొమోనుకి ఇచ్చే విషయంలో. సొలొమోనుకి చివరి ప్రసంగం చేశాడు. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశం ఎరుగు, నడుచుకో అట్లా అని చెబుతున్నాడండి. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలి. ఆయన ఎంతో ప్రేమ గలవాడు, అదే క్రమంలో ఎంతో కోపం కలిగిన వాడు కూడా.
ఏబు గ్రంథంలో చెప్తాడు ఏబు భక్తుడు. చూడండి ఈ మాట కూడా 36వ అధ్యాయము 11-12 వచనాలు. ఏబు గ్రంథం 36వ అధ్యాయం 11-12 వచనాలు. ఇది చాలా మంచి మాట. మనం అందరం కూడా దీన్ని హృదయంలో తీసుకుంటే చాలా క్షేమకరం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. ఇక్కడ చూడండి పిల్లరా, దేవుడు 11వ వచనం ఎంత జాగ్రత్తగా ఏబు ద్వారా మాట్లాడిస్తున్నాడు. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెలబుచ్చెదరు. దేవుని మాటలు మనం ఆలకించాలి. దేవుని ఉద్దేశాలు మనం గ్రహించాలి. ఏదో వాక్యమే కదా, ఏదో చెబుతుంటారు పోతుంటారు, ఇది మామూలు అనుకోవద్దండి. గ్రహించాలి, ఆలకించాలి, పాటించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ దినములు సుఖముగా వెళ్ళబుచ్చెదవు. నీ సంవత్సరములు నెమ్మదిగా క్షేమముగా బ్రతుకుతావు. దేవుని మాటలు నిర్ధము చేసినటువంటి ఒక ఇస్సాకు మందదృష్టుడైపోయాడు. దేవుని యొక్క మాటలు ధిక్కరించినటువంటి ఒక అబ్నేరు, ఒక ఇష్బోషెతు, ఒక యోవాబు, అబ్యాతారు. అంత మాత్రం ఎందుకు, ఇదే సొలొమోను గురించి కూడా ఇక్కడ చెప్పాడు. దేవుని తండ్రి అంత మంచి మాటలు చెప్పి చనిపోతే చివరికి సొలొమోను గతి ఏమైంది తెలుసండి? సొలొమోను గతి ఏమైంది? సొలొమోను కూడా ఇతర దేవతలను పూజించాడు. సొలొమోను కూడా దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? ఎవరికి ఇచ్చాడు మళ్ళీ రాజా పరిపాలన? దాసుడు అండి, దాసుడు, విధవరాలు కుమారుడు, దాసుడు. ఓ సొలొమోనా, నేను ఇన్ని మాటలు చెప్పినా నువ్వు ఇలాగ బ్రతికావే అని సొలొమోను మీదకి రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 11 వచనం, 12 వచనం, 14 వచనం చూస్తే శత్రువులు లేపాడండి అతని మీదకి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు అలాగే మరి చేస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి పిల్లరా, దైవ చిత్తంలో వ్యతిరేకమైనటువంటి వారు ఒకటి మనం చూస్తాము, అబ్నేరు. ఆ అనే పేరు చేత అబ్నేరు వస్తాడు. దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి రెండవ వ్యక్తి ఆ అనే పేరు చేత అదోనియా వస్తాడు. తర్వాత అబిషలేము వస్తాడు. తర్వాత అబ్యాతారు. నలుగురు కూడా ఆ అనే పేరుతోనే వీళ్ళు ప్రారంభమయ్యాయి. వీళ్ళందరూ కూడా దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టుగా కొన్ని ఆధారాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, నిజంగా మనకిచ్చినటువంటి దేవుడు ఈ ఆయుష్కాలం, ఈ జీవితకాలం నెమ్మదిగా సుఖముగా మనం బ్రతకాలి అంటే, ఈ దినాలు మనము, ఈ సంవత్సరాలు మనము నెమ్మదిగా వెలబుచ్చాలంటే దైవ చిత్తాన్ని మనము పాటించాలి. దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మనమే నష్టపోతాం, మనమే కష్టాల పాలవుతాం. అయితే దేవుని చిత్తం ఏది? దేవుని చిత్తం మీద ఎన్నో ఉన్నాయి. దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలు, జడత్వానికి దూరంగా ఉండట దైవ చిత్తం, లోకముల నుండి పాపానికి దూరంగా ఉండట దైవ చిత్తం, ప్రతి విషయంలో దేవుని యొక్క నామమును స్తుతించుట దైవ చిత్తం. ప్రియ సోదరులారా, మరి ఈ సమయం ముందు దైవ చిత్తానికి ఒక అదోనియా ఎదురుగా ఉండి ఎదురు నిలిచి నేనే రాజును అనుకున్నాడు. నేల కొరిగిపోయాడు. భక్తులు, సైనికులు, సైన్యాధిపతులు, ఎంతో గొప్పవారు దేవుని చిత్తానికి అడ్డొచ్చారు. వారు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. అయితే ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి, మనం నిరంతరం నిలుస్తాం. దేవుని చిత్తం ఏదో తెలుసా? ఇశ్రాయేలు పట్ల దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. బాప్తిసం పొందడము దైవ చిత్తం. మారు మనసు పొంది బాప్తిసం పొందడం దైవ చిత్తం. యోహాను ద్వారా ఈ ప్రసంగం స్టార్ట్ అవుతుంది. బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిసం పొంది
బాప్తీసం పొందుట అది దైవ చిత్తము, దైవ సంకల్పము. దానికి వ్యతిరేకంగా ఆ రోజు నడుచుకున్నారు. అయితే ఈ కోడికలో నీ జీవితంలో మారు మనసు ఉన్నదా? ఈ కోడికలో నీ జీవితంలో బాప్తిస్మ అనుభవం ఉన్నదా? బాప్తిసం పొందుట దైవ చిత్తము. ప్రియులారా, మార్పు చెంది బాప్తిసం పొందండి. మీ పాపాల నిమిత్తము మీరు పశ్చాత్తాపపడి ప్రభువులోనికి రండి. ప్రభు యొక్క మనసును ధరించండి. ఆయన నీ కోసం ఎంత త్యాగం చేశాడు. సింహాసనాన్ని వదులుకున్నాడు, పరలోకము నిత్య మహిమను వదులుకున్నాడు. ఆయన సర్వభౌమ అధికారము కలిగిన వాడు. అధికారం అంతా వదులుకున్నాడు. దరిద్రుడిగా మారిపోయాడు, రిక్తుడిగా మారిపోయాడు, ఏమీ లేని వాడిగా మారిపోయాడు. ఆయన దగ్గర ఒక రూపాయి కూడా లేదు పన్ను కట్టడానికి. సర్వం ఆయన మన కోసం అప్పగించాడు. ఈ కోడికలో ఇంకెవరైనా కానీ మారు మనసు బాప్తిసం లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దైవ చిత్తం బాప్తిసం పొందేది. నమ్మండి, బాప్తిసం పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిస్తే మన కాలములు, మన సంవత్సరములు క్షేమంగా గడపలేమేమో. మనకు ఆయుష్ కాలము మరి నెమ్మదిగా బ్రతకలేక ఇబ్బంది పడతామేమో. దైవ చిత్తాన్ని జరిగించి దేవునిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియపరుస్తున్నాం. మరి యేసు ప్రభుల వారు ఆయన ఉద్దేశములన్నీ తేటగా మనకు బయలుపరిచి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రతి వచనాన్ని మనం చదువుకొని ఏదో ఒక వాక్యం ద్వారా ఆదరించబడి, హెచ్చరించబడి, పురికొల్పబడి దేవునిలో మనం ఎదగాలని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుంటాం. ఈ కూడిక అయిపోయి ముగింపు ప్రార్థన అయిన తర్వాత మన భోజనం ఉంటుంది. అందరూ సర్దుకొని ఎప్పట్లో కూర్చొని సహోదరులు లోపల ఉంటారు, సహోదరులు బయట సెల్ఫ్గా భోజనిస్తారు. కాబట్టి ఇక మనం ఈ ప్రకటన జ్ఞాపకం ఉంచుకొని సిద్ధపాటు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థన దేవుని దాసులు సురేష్ గారు ప్రార్థన చేసి ముగిస్తారు.